Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students, I am Harish Reddy. Welcome to Harish Reddy IIT NEET EBSET classes. Today's session వచ్చేసి very important topic, coordination compounds. సెకండ్ ఇయర్లో ఉంటుంది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చాప్టర్ నుండి స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటే లైగ్యాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఒక కాంప్లెక్స్ ఫామ్ కావాలి అంటే లైగ్యాండ్ మెటల్తో అటాచ్ కావాలి. లైగ్యాండ్స్ 2 టైప్స్ ఉంటాయి, స్ట్రాంగ్ ఫీల్డ్, వీక్ ఫీల్డ్. ఆ లైగ్యాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్డర్ ఎన్సీఆర్టీలో ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు దాన్ని గుర్తుపెట్టుకోవడానికి. అందుకని నేను ఒక ఫన్నీ స్టోరీ, సింపుల్ ట్రిక్ ఒకటి ఇవ్వబోతున్నాను ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. తర్వాత నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్సీఆర్టీలో ఎక్కడ పేజీ నెంబర్ ఉందని, నీట్ అండ్ ఐఐటీ అడ్వాన్స్లో ఎక్కడ వచ్చింది క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, అది మీకు చూపించబోతున్నాను. మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వరకు చూడండి, మంచి టాపిక్, ఇంట్రెస్ట్ ఉంటుంది. స్పెక్ట్రోకెమికల్ సిరీస్, లైగ్యాండ్ స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ ఫీల్డ్, వీక్ ఫీల్డ్, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సార్ ఎందుకు సార్ వీటి గురించి తెలుసుకుంటే ఏంటి సార్ బెనిఫిట్ అంటే, మనకు లైగ్యాండ్ని బట్టి ఒక కాంప్లెక్స్ స్టేబులా, లెస్ స్టేబులా, మోర్ స్టేబులా తెలుస్తుంది. వాటి యొక్క కలర్ తెలుస్తుంది. మెడిసిన్స్కి యూజ్ అవుతుందా కాదా అని తెలుస్తుంది. సో ఇలాంటి మెడిసిన్స్, డ్రగ్స్ అంటే మెడిసిన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్, ఫోటోగ్రఫీలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఇది చదవాల్సిందే. నెక్స్ట్ స్టోరీ, స్పెక్ట్రోకెమికల్ సిరీస్కి ఒక షార్ట్ కట్ స్టోరీ. అది ఎలా ఉంటుంది అంటే ఆర్డర్ అయోడిన్ లెస్ దాన్ Br మైనస్ లెస్ దాన్ SCN మైనస్ లెస్ దాన్ క్లోరిన్ మైనస్ లెస్ దాన్ S-2 లెస్ దాన్ ఫ్లోరిన్ మైనస్ లెస్ దాన్ OH మైనస్ లెస్ దాన్ C2O4 -2 లెస్ దాన్ H2O లెస్ దాన్ అండ్ NCS లెస్ దాన్ EDTA -4 లెస్ దాన్ అని నేను ఇలా చెప్తే, సార్ మేము ఎలా నేర్చుకోవాలి అది చెప్పండి సార్ అని మీ డౌట్ కదా. సో నేను ఒక లైన్ ఇచ్చాను. ఏంటి అంటే, నేను స్వీట్ కార్న్ తీసుకొని వచ్చాను విత్ చిల్లీ సూప్. ఓకే, ఒక షూటింగ్ జరుగుతుంది, అక్కడ హీరోయిన్స్ అందరు ఉన్నారు. నేను ఏం చేశానంటే స్వీట్ కార్న్ తెచ్చాను విత్ చిల్లీ సూప్ తీసుకొని వచ్చి అందరికి ఇస్తున్నాను. అక్కడ హీరోయిన్స్ కూడా ఉన్నారు, నయనతార అండ్ సమంత, లేదా హీరో అని అనుకోండి, నాసిర్, ఎనీథింగ్, కొంచెం ఫేమస్ నేమ్స్ కాబట్టి నయనతార అండ్ సమంత అనుకోండి. వాళ్ళు ఏం చేశారంటే ఆ స్వీట్ కార్న్ని నీట్గా కంప్లీట్ చేసి తిన్నారు. ఇది స్టోరీ లైన్. ఓకే, నేను ఏం చేశాను, స్వీట్ కార్న్ తీసుకొని వచ్చాను షూటింగ్ జరిగే ప్లేస్లో, అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు నీట్గా తిన్నారు. దీనికి నేను సెంటెన్సెస్ ఫ్రేమ్ చేశాను, దాని నుంచి లైగ్యాండ్స్ యొక్క సింబల్స్ కూడా ఇస్తాను. ఏంటి సెంటెన్స్ అంటే, ఐ బ్రాట్ స్వీట్ కార్న్ విత్ చిల్లీ సూప్ ఫర్ అదర్ క్లాసిక్ హీరోయిన్స్. ఆ హీరోయిన్స్ ఎవరంటే నయనతార, సమంత. సరే హీరోయిన్స్ ఎందుకన్నారు, హీరో అనొచ్చు కదా అంటే, ఇక్కడ హీరో రాయండి, ఇక్కడ నాసీర్ అని రాయండి, ఎనీథింగ్ ఏదైనా సరే. వాళ్ళు ఏం చేశారంటే ఈట్ నైస్లీ ఎవ్రీ కార్న్ కంప్లీట్లీ, ప్రతి కార్న్ కంప్లీట్గా తిన్నారు వాళ్ళు. ఓకే, సో నేనేం చేశాను, ఐ బ్రాట్ స్వీట్ కార్న్ విత్ చిల్లీ సూప్ ఫర్ అదర్ క్లాసిక్ హీరోయిన్స్ తెచ్చాను. వాళ్ళెవరు, నయనతార, సమంత. ఏం చేశారు, వాళ్ళు తిన్నారు నైస్లీ ఎవ్రీ కార్న్ కంప్లీట్లీ, ప్రతి కార్న్ కంప్లీట్గా తిన్నారు. సో ఇక్కడ ఐ అంటే ఏంటి అంటే, I మైనస్, Br మైనస్, ఇవన్నీ లెస్ దాన్ చూడండి. ఇది స్వీట్ కార్న్ అంటే SCN మైనస్, నెక్స్ట్ చిల్లీ క్లోరిన్ మైనస్, S-2, ఇది ఫ్లోరిన్ మైనస్, అదర్ OH మైనస్, ఇది ఆర్డర్ అనమాట, OH మైనస్, క్లాసిక్ C2O4 2 మైనస్, H2O, నయనతార, సమంత అంటే NCS మైనస్, ఈట్ అంటే EDTA -4, నైస్లీ అంటే అమోనియా, ఎవ్రీ అంటే ఇథిలిన్ డయామైన్. ఇది కోఆర్డినేషన్ కాంపౌండ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాటి స్ట్రక్చర్స్ ఇస్తా. నెక్స్ట్ కార్న్ అంటే CN మైనస్, లాస్ట్ CO. ఇన్ని లైగండ్స్ ఉన్నాయి చూడండి, I మైనస్, Br మైనస్, SCN మైనస్, Cl మైనస్, S-2, F మైనస్, OH మైనస్, C2O4 -2, H2O, NCS మైనస్, EDTA4, NH3 అండ్ ఇథిలిన్ డయామైన్, సైనైడ్, కార్బోనైల్. ఇవి లైగండ్స్ అనమాట. ఇది ఎక్కడ ఉందో నేను చెప్తాను మీకు. కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఇది కాన్సెప్ట్ ఎన్సీఆర్టీలో ఉంది, ఇది యాజ్ ఇట్ ఈజ్, ఇది ఎన్సీఆర్టీలో ఉన్నది. I మైనస్, Br మైనస్, SCN మైనస్, Cl మైనస్, S-2, F మైనస్, OH మైనస్, C2O4 -2, H2O, NCS మైనస్, EDTA4 మైనస్, NH3, EN, ఇథిలిన్ డైఅమైన్ అండ్ నెక్స్ట్ CN మైనస్, CO. వీటిని స్ట్రాంగ్ ఫీల్డ్ అంటాం, వీటిని వీక్ ఫీల్డ్ అంటాం.
ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఆర్డర్ కరెక్టా రాంగా అంటాడు. ఇప్పుడు Cl మైనస్ Cn SCn మైనస్ Br మైనస్ స్టేట్మెంట్ కరెక్టా రాంగా అని క్వశ్చన్ అడుగుతాడు. ఇది రాంగ్ కదా, ఎందుకంటే SCn మైనస్ ఎక్కువ ఉండాలి. ఓకే, ఇలా వీటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిందే. సరే సార్, ఇంకొక టాపిక్ చెప్తా, దీని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చాయో దీనికి రిలేటెడ్గా. ట్రిక్ ఫస్ట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. అయితే స్ప్లిట్ అంటే ఏంటి అంటే, డిఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి, 5 బాక్సెస్ ఉంటాయి. డిఆర్బిటాల్స్ 5 బాక్సెస్ ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర 5 బాక్సెస్ ఉన్నాయి అనుకోండి. ఒక లారీ అన్న ఏదైనా వెహికల్ వచ్చి నన్ను గుద్దితే నా బాడీ అంతా ఇట్లా డివైడ్ అయిపోతుంది కదా. ఓకే, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కొడితే ఎక్కువ స్ప్లిట్ అవుతుంది. వీక్ ఫీల్డ్ అంటే వెహికల్ అనేది స్లోగా వచ్చి నన్ను యాక్సిడెంట్ చేస్తే నేను కొంచెంలోనే స్ప్లిట్ అవుతా. ఇలా 5 బాక్సెస్ ఉంటాయి కదా. వీక్ ఫీల్డ్ లైగాండ్ మనకు తెలుసు. ఇప్పుడు వీక్ ఫీల్డ్ ఏంటో, వీక్ ఫీల్డ్ ఏంటి, ఇవి వీక్ ఫీల్డ్ అంటాం, ఇవి స్ట్రాంగ్ ఫీల్డ్ అంటాం. ఆర్డర్ కంపారిటివ్లీ ఆర్డర్ అనమాట. వీక్ ఫీల్డ్ గుద్దితే ఏమవుతుంది, యాక్సిడెంట్ చేస్తే కొంచెమే స్ప్లిట్ అవుతుంది. స్ట్రాంగ్ ఫీల్డ్ అటాక్ చేస్తే ఏమవుతుంది, డిఆర్బిటాల్స్ మోర్ స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ మోర్ ఎనర్జీ, ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అప్పుడు వేవ్ లెంత్ ఏమవుతుంది, స్మాల్ అవుతుంది. ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ కదా. స్మాల్ ఎనర్జీ, ఇక్కడ వేవ్ లెంత్ ఏమవుతుంది, మోర్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా కదా. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, సార్ అదేలా సార్ అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు hc/λ ఉంటుంది కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఇస్తాం. కన్క్లూజన్, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉంటే ఏంది, లెస్ వేవ్ లెంత్. ఎందుకు లెస్ వేవ్ లెంత్ చూడండి, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ స్మాల్ వేవ్ లెంత్. వీక్ ఫీల్డ్ లైగాండ్ ఉంటే హై వేవ్ లెంత్, బికాజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా. ఓకే, ఇది ఒకటి. అయితే ఎన్సీఆర్టీలో ఒక టేబుల్ ఇచ్చారు, అందుకని చెప్తున్నాం. ఇంకొకటి, మనకు స్క్వైర్ ప్లేనర్ కాంప్లెక్స్, ఆక్టాహెడ్రల్, టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ అని వస్తుంది. కోఆర్డినేషన్ కాంపౌండ్ చాప్టర్ టైంలో చెప్తా. దేంట్లో ఎక్కువ స్ప్లిట్టింగ్ ఉంటుంది అంటే, ఫస్ట్ స్క్వైర్ ప్లేనర్ కాంప్లెక్స్, నెక్స్ట్ ఆక్టాహెడ్రల్, నెక్స్ట్ టెట్రాహెడ్రల్. దీనికి ఒక ట్రిక్ ఇచ్చాను ఇక్కడ, స్పాట్ అని. స్క్వైర్ ప్లేనర్ కాంప్లెక్స్ హై ఎనర్జీ, లెస్ వేవ్ లెంత్. నెక్స్ట్ ఆక్టాహెడ్రల్. ఓకే, నెక్స్ట్ టెట్రాహెడ్రల్. ఆక్టాహెడ్రల్ అంటే 6 ఉండాలి, టెట్రాహెడ్రల్ అంటే 4 లైగాండ్స్ ఉండాలి. ఓకే, సో ఇలా స్క్వైర్ ప్లేనర్ అంటే 4 DSP2 అలా వస్తుంది అనమాట. ఇది ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు ఎన్సీఆర్టీలు ఇచ్చిన టేబుల్ చెప్తా చూడండి. ఆర్డర్, వేవ్ లెంత్ ఆర్డర్ అని ఎన్సీఆర్టీలు ఇచ్చాడు, మీకు చూపిస్తుంది క్లియర్గా. ఎలా ఇచ్చాడు అంటే, సైనైడ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కదా, వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది చూడండి కంపేర్ విత్ అదర్స్. సో Cn మైనస్ NH3, టైటానియం H2O6 3+, CONH35 H2O 3+, COCl NH35 2+, CH2O4 2+. ఇది ఎన్సీఆర్టీలు ఇచ్చాడనమాట. కొన్ని కాంప్లెక్సెస్ ఇచ్చి వాటి యొక్క వేవ్ లెంత్ వాల్యూస్ కూడా ఇచ్చాడు. దీని వేవ్ లెంత్ 310, దీని వేవ్ లెంత్ 475, దీని వేవ్ లెంత్ 498, దాని వేవ్ లెంత్ 500, దీని వేవ్ లెంత్ 535, దీని వేవ్ లెంత్ 600. ఎందుకు సార్ దీనికి చాలా తక్కువ అంటే, సైనైడ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కదా, లెస్ వేవ్ లెంత్. దీనికి ఎందుకు సార్ ఎక్కువ అంటే, H2O4 టెట్రాహెడ్రల్. ఇది H2O ఉంది, టెట్రాహెడ్రల్. టెట్రాహెడ్రల్కి ఎనర్జీ తక్కువ, వేవ్ లెంత్ చాలా ఎక్కువ అనమాట. ఓకే, ఇలా థింక్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా H2O ఉంది, ఇక్కడ కూడా H2O ఉంది కదా సార్, దీనికి ఎందుకు తక్కువ వేవ్ లెంత్, దీనికి ఎందుకు ఎక్కువ అంటే, ఇది ఆక్టాహెడ్రల్ 6 ఉన్నాయి చూడండి. ఓకే, ఇవేమో 4 టెట్రాహెడ్రల్. సో ఎక్కువ వేవ్ లెంత్ అనమాట. ఇది కదా కాన్సెప్ట్. ఇది ఎక్కడుందో మీకు చూపిస్తా చూడండి. ఇది ఎన్సీఆర్టీలో పేజ్ నెంబర్స్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ఏమో ఈ పేజీలు ఉంది. ఏది పేజీ నెంబర్ ఎంత, 132 స్పెక్ట్రోకెమికల్ సిరీస్. ఈ ఆర్డర్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఈ టేబుల్ ఇచ్చాడు చూడండి. టేబుల్ ఇది నేను ఇచ్చాను చూడండి. ఇప్పుడు టేబుల్, ఈ వాల్యూస్, టేబుల్, వేవ్ లెంత్, కలర్ ఇది ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ రో అనమాట. పేజీ నెంబర్ ఎంత, 132 133 పేజీ నెంబర్. IIT అడ్వాన్స్లో క్వశ్చన్ వచ్చింది, అండ్ నీట్లో కూడా క్వశ్చన్ వచ్చింది. మీకు ఇప్పుడు ప్రూఫ్ కూడా చూపించబోతున్నా. సేమ్ టేబుల్ నుంచి అడిగాడు, వెబ్సైట్లో కూడా సెషన్స్ని బట్టి. ఓకే, ఈ టేబుల్ని మీకు చూపించబోతున్నా క్వశ్చన్స్. ఇది IIT అడ్వాన్స్డ్ క్వశ్చన్. IIT అడ్వాన్స్డ్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్ అన్నాడు. వేవ్ లెంత్ అన్నాడు. ఓకే, జస్ట్ వేవ్ లెంత్ అన్నాడు. ఈయన గివెన్ కాంప్లెక్సెస్ అన్నాడు. మనకు తెలుసు కదా దేని వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, దేని వేవ్ లెంత్ ఎక్కువ. ఇక్కడ నేను ఆర్డర్ ఇచ్చాను కదా, దేని వేవ్ లెంత్ ఎక్కువ, CuH2O4 2+. ఓకే, ఇక్కడ ఉందా CuH2O4 2+? లేదు. అందులోకించి ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు. ఇక్కడ ఏముంది, CONH35Cl ఉంది, CONH3H2O ఉంది, CONH36 ఉంది, CN6 ఉంది. CN6 అనేది లాస్ట్ కదా, CN6 లాస్ట్ అంటే ఇది టాలీ అవుతుంది.
ఇక్కడ చూద్దాం CONH3 5Clకి ఎక్కువనా CONH3 6కి ఎక్కువనా అని. CONH3 5Clకి ఎక్కువ, CONH3 Clకి దీనికి ఎక్కువ వేవ్ లెంత్ ఉంది, దీనికి ఎక్కువ వేవ్ లెంత్ ఉంది COCl NH3 5కి. సో ఆర్డర్ డైరెక్ట్ గుర్తుంటే సో ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, ఏ అవుతుంది. IIT అడ్వాన్స్డ్ క్వశ్చన్ 2025 P1 P2 అంటారు, అడ్వాన్స్డ్లో 2 ఉంటాయి P1 P2 అని. నెక్స్ట్ నీట్లో చూద్దాం, ఇది నీట్ 2025 క్వశ్చన్. ఏమడిగాడు? కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అబ్జార్బ్డ్ బై ది. వేవ్ లెంతే ఆ టేబులే చూడండి. NCERT అంత ఇంపార్టెంట్, NCERT మీద యుద్ధం చేయాల్సిందే. నేను చేస్తున్న దాని మీదనే మీరందరూ యూజ్ చేసుకోండి, సక్సెస్ అవుదాం, ఓకేనా. ఇక్కడ చూడండి CONH3 6 3+, CuH2O4 2+, COSEN6 3-, టైటానియం H2O6 3+, అవే కాంప్లెక్స్లు ఇచ్చిండు. మనకు డైరెక్ట్గా తెలుసు కదా ఏమిచ్చాను ఇక్కడ. CuH2O4 2+కి ఎక్కువ ఉంది వేవ్ లెంత్, 600 ఉంది, ఓకే, ఆ గివెన్ కాంప్లెక్సెస్లలో. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది డైరెక్ట్గా ఓకే సారీ, ఇది ఇక్కడ కింద ఇచ్చాడు C ఎక్కువ ఉండాలి. C ఎక్కువ ఉండాలంటే C ఇదన్నా అవుతుంది, ఇదన్నా అవుతుంది. నెక్స్ట్ ఏముండాలి? D చూడండి H2O6, ఎస్ నెక్స్ట్ D అవుతుంది ఆర్డర్ ప్రకారం, నేను ఇచ్చిన ఆర్డర్ ప్రకారం. సో ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్. ఓకే, సో ఇది BDAC డైరెక్ట్ పెట్టు, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఈ విధంగా నేను మీకు ఒక కాన్సెప్ట్ని యూజ్ ఎక్కడ అవుతుంది డైలీ లైఫ్లో జస్ట్ 30 సెకండ్స్లో అండ్ ట్రిక్ లేదా స్టోరీ షార్ట్ కట్ ఇస్తున్నా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్, ఆఫ్టర్ దట్ NCERTలో పేజీ నెంబర్ ఎక్కడుంది, నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. ఇలా నేను మ్యాథ్స్ ట్రిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో ట్రిక్స్ని పెడుతున్నాను ఈ ఛానల్లో. ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి, ఆల్రెడీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ పెడుతున్నాను, అన్నీ యాడ్ చేస్తూ వెళ్తాను. నెక్స్ట్ NCERT లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోట్స్ని టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది ఛానల్లో, అక్కడ అప్లోడ్ చేస్తాను, ఒకసారి తీసుకోండి. ఓకే, గ్రూప్ కూడా ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు PDF, వీడియో 2 అప్లోడ్ చేస్తాను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అప్లోడింగ్, ఓకే, ఇన్ యూట్యూబ్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఇదే టాపిక్ క్లాస్లో అయితే నియర్లీ 45-50 మినిట్స్ అవుతుంది, బట్ మనం ఇక్కడ 12 to 13 మినిట్స్లో నేర్చుకుంటున్నాం. ఇది అండి బెనిఫిట్. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీరు జాగ్రత్తగా రివైజ్ మళ్ళీ చేస్తే ఫైనల్ ఎగ్జామ్లో చాలా బెనిఫిట్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. సో దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే, ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, హైప్ చేయండి అండ్ సపోర్ట్. ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. కామెంట్ చేయండి మీకు నచ్చిన టాపిక్ ఏది కావాలని. కొద్దిమంది హైబ్రిడైజేషన్ అండ్ అయనైజేషన్ ఎనర్జీ అన్నారు, అది అప్లోడ్ చేస్తాను. ఐసోమరిజం అని కొద్దిమంది అడుగుతున్నారు, అవి అప్లోడ్ చేస్తాను. సో యూజ్ చేసుకోండి దీన్ని. డైలీ 10-15 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు వీడియో. ఓకే, ఖచ్చితంగా మీకు టైం సేవింగ్ విత్ క్లియర్ ట్రిక్, షార్ట్ కట్ ట్రిక్స్ వస్తుంది స్పీడ్ కోసం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.